విజయవాడలోని శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం తొలి రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో విజయవాడలో ఉన్న శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం తొలి అధ్యక్షుడు మహేశ్వరం జగదీశ్వరాచారి మాట్లాడుతూ, ఈ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి చైర్మన్ ధనాలకోట శ్రీనివాసరావు గారు చేసిన అవిరళ కృషి అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. ముఖ్యంగా ఈ క్లస్టర్ ఏర్పాటు చేయడంలో వారు ఎదుర్కొన్న అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగిందని, ముఖ్యంగా చేతివృత్తిదారులు స్వర్ణకారులకు ఏ విధంగా ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలో వారి అనుభవాల ద్వారా తెలుసుకున్నామని, మరియు విజయవాడలో ఉన్న శ్రీ విశ్వకర్మ గోల్డ్ స్మిత్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్లస్టర్ను ప్రత్యక్షంగా సందర్శించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ క్లస్టర్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా స్వర్ణకారులకు ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయడానికి తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు మరియు జిల్లా స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు. నా పేరు మహేశ్వరం జగదీశ్వరాచారి. తెలంగాణ తొలి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షునిగా పనిచేసినాను. ఇప్పుడు మా తెలంగాణ నుండి జిల్లాలలో నుండి అందరి స్వర్ణకార సంఘం పెద్దలను విజయవాడకి శ్రీ విరాట్ విశ్వకర్మ క్లస్టర్ను గోల్డ్ క్లస్టర్ను సందర్శించడానికి ప్రాంతం నుండి అందరి పెద్దల్ని తీసుకొని వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ యొక్క నూతన టెక్నాలజీ తోటి ఏ విధంగా మనం అందించవచ్చో అన్న దేశంలోనే తొలి క్లస్టర్ నిర్వహించిన ధనాలకోటి వాసన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న మా ప్రాంతంలో కూడా ఇటువంటి క్లస్టర్లకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే గురు పితామహుడు క్లస్టర్లకు. మా తెలంగాణలో కూడా చాలామంది పనులు లేక
ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే బంగారం రేట్లు పెరుగుతున్నాయి. మన చేతి కష్టంతో చేసే వరకు చాలా టైం అవుతుంది. నూతన టెక్నాలజీని అందించడంలో నూతన టెక్నాలజీ ఏ విధంగా మన స్వర్ణకారులకు ఉపయోగపడుతుందో భారతదేశంలో తొలిగా నిరూపించిన వ్యక్తి ధనాలకోటి వాసన్న. ఇవాళ స్వర్ణకారులు అతి తొందరలోనే అందించే ఉద్దేశంతో ఈ నూతన టెక్నాలజీ ఏ విధంగా అందించవచ్చో ఆయన ప్రతి వాళ్ళకి ఎంతో నేర్పరితనంతో నేర్పిస్తున్నాడు. కాబట్టి మేము కూడా ఆయన అనుభవాలను తెలుసుకుందామని చెప్పి ఇంతమంది ఇక్కడికి వచ్చేసాము. చూసిన తర్వాత మనం ఏ విధంగా ఎదగొచ్చో, స్వర్ణకార కులవృత్తి పూర్వవైభవం ఏ విధంగా తేవచ్చో, ప్రభుత్వం నుండి ఏ విధంగా సహాయం తీసుకోవచ్చో, బ్యాంకుల నుండి రుణాలు ఏ విధంగా పొందొచ్చో పూర్తిగా అన్నతోటి అంత విశ్లేషంగా అన్ని ఆయన అనుభవాలను ఆయన మాటల్లో మేము విన్నాము. చాలా అతి త్వరలోనే మేము కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేసి అక్కడ మేము కూడా ఈ విధంగా డెవలప్మెంట్ గురించి మా యొక్క పెద్దలను తీసుకొని రాజకీయ ప్రముఖులనే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి మా కులవృత్తుల పూర్వవైభవం తేవడానికి మేము కృషి చేస్తాం. దానికి ఇక్కడ అన్నగారు మాకు మద్దతుగా చాలా ఆయన ఏ విధంగా ఉన్నాయో అన్ని మేము ముందడుగు ఏనిక ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై. అందరికీ నమస్కారం. నేను ధనాలకోట శ్రీనివాసరావు, చైర్మన్ శ్రీ విశ్వకర్మ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. భారతదేశంలోనే మొట్టమొదట గోల్డ్ జ్యువెలరీ క్లస్టర్ని అండర్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద తెచ్చుకున్నటువంటి ఈ క్లస్టర్ని సందర్శించడం కోసం తెలంగాణ నుంచి వచ్చినటువంటి తొలి రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షులు జగదీశ్వరాచారి గారు, అలాగే ఆ జిల్లాలో ఉండేటువంటి మన స్వర్ణకార సంఘ పెద్దలందరూ కూడా ఈ గోల్డ్ జ్యువెలరీ క్లస్టర్ని సందర్శించడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి హాల్ మార్కింగ్ సెక్షన్ కానివ్వండి, డిజైనింగ్ సెక్షన్ కానివ్వండి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి మిషనరీని, ఇక్కడ ఉన్నటువంటి తయారవుతున్నటువంటి వస్తువుల్ని, ఇక్కడ మేము ఏ రకంగా ఈ క్లస్టర్ని సాధించుకుని వచ్చాము, ఏ రకంగా ఇక్కడ స్వర్ణకారులకు ఉపయోగపడుతున్నాము, ఇక్కడ ఎంతమంది స్వర్ణకార కుటుంబీకుల్ని ఇందులో భాగస్వాముల్ని చేసి ఉపయోగపడుతున్నాం అనేవన్నీ కూడా కూలంకుషంగా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో మన తెలంగాణలో కూడా ఇట్లాంటి క్లస్టర్స్ని మన స్వర్ణకారులందరూ కూడా తెచ్చుకొని వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధిని మరింత పెంపొందించుకోవడానికి దోహదంగా వాళ్ళందరూ కృషి చేయాలని, దానికి గాను ఏ మినిట్ అయినా సరే నా సహాయ సహకారాలు పూర్తిగా ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ నమస్కారం. నేను మండలోజు భీష్మాచారి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు. ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన క్లస్టర్ గురించి, దాని విధి విధానాలు, పనితీరును తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము, విజయవాడకి. ఇక్కడ దాని గురించి క్లుప్తంగా అండ్ విశ్లేషణాత్మకంగా కూడా ధనాలకోట వాసన్న గారు పూర్తి సమాచారం ఇచ్చారు. తను అన్ని విషయాలు కూలంకుషంగా మాతో చర్చించి దాని గురించి వివరంగా చెప్పారు. ఏ విధంగా ప్రొసీడ్ కావాలో, మీరేమన్నా సహాయం అవసరం ఉంటే మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటాము, మీకు ఫోన్ ద్వారా కానీ అవసరమైతే తను వచ్చి కూడా సహాయం చేస్తాడు. అలాంటి అష్యూరెన్స్ మాకు ఇచ్చాడు. అతని యొక్క సహకారము తీసుకొని మేము తెలంగాణ రాష్ట్రంలో కూడా మా యొక్క స్వర్ణకార సోదరులకు భవిష్యత్తులో ప్రభుత్వం పరం నుంచి సహాయ సహకారాలు అందేందుకు కృషి చేస్తామని, క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనం రాష్ట్రం విడిపోయినా మనం తెలంగాణ, ఆంధ్ర ఒకటే, స్వర్ణకారులంతా ఒకటే, ఎలాంటి భేదభావం లేదు. ఖాళీ ఏంటి రాజకీయంగానే రాష్ట్రాలు విడిపోయినాయి కానీ మన మనసులకు ఏమీ విడిపోలేదు. మనం అంతా ఒకటే. అదే భావంతో మేము వచ్చాము, అదే భావంతో వాళ్ళు కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాళ్ళ సహకారం తీసుకొని మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.